వృషభ రాశిలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి వల్ల వ్యక్తిగత జాతకాలు ఎలా ఉంటాయని పరిశీలిస్తే ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, ఇందులో ప్రధానంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, మాటల వల్ల వారితో వివాదాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో అశాంతి, ఒక రకమైనటువంటి నిరాశకు గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి. వాహన ప్రమాదాలు, అధిక ఖర్చులు, అనారోగ్యాలు కనిపిస్తున్నాయి. విపరీతమైనటువంటి వ్యయము, దుబారా ఆలోచనలు ఈ పంచగ్రహ కూటమి వల్ల మేషరాశి వారికి వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పంచగ్రహ కూటమి వల్ల శుభ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అది మేషరాశి వారికి తండ్రి నుంచి ఆదాయము, జన సహకారము, స్త్రీజన సహకారము, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ సత్సంబంధాలు ఏర్పడడం, ఆర్థికమైనటువంటి అభివృద్ధి, ఆదాయ అభివృద్ధి, రుణరోగ శత్రు విముక్తి, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రతికూల ఫలితాలకు ఏమైనా పరిహారాలు ఉన్నాయని కనుక ఆలోచిస్తే ఆదిత్య హృదయం నిత్యం చదువుకోవడం, లలితా సహస్రనామాలు చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి, దుర్గాదేవికి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా ఈ ప్రతికూల ఫలితం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. 25% పంచగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు ఉంటే 75% సుఫలితాలు రావడానికి మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి పరిశీలిస్తే, అధికారులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగంలో మార్పులు, ప్రయాణాలలో సమస్యలు, ఆశించిన పనులు నిరాశను కలిగించడం, పని భారము, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు, లేకపోతే ఆత్మీయుల వల్ల గొడవలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అలాగే పంచగ్రహ కూటమి వల్ల శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా అని కానీ పరిశీలిస్తే ఈ వృషభ రాశి వారికి మనస్సుకు నచ్చినటువంటి పనులు కొన్ని జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. వీరి మాటకు విలువ పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది. సిరిజన సహకారం కొన్ని సందర్భాల్లో ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. జన సంబంధాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. మరి సూర్య ఆరాధన చేసుకోవడం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం, నిత్యం గణపతి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తించడం వల్ల ప్రతికూల ఫలితాలు కూడా సానుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 40% ప్రతికూల ఫలితాలు, 60% శుభ ఫలితాలు రావడానికి ఈ పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి అవకాశం కనిపిస్తుంది. పంచగ్రహ కూటమి వల్ల మిథున రాశి వారికి శుభ ఫలితాలు కానీ లేక ప్రతికూల ఫలితాలు కానీ ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తే, ముందు ప్రతికూల ఫలితాలు. ఈ పంచగ్రహ కూటమి వీరికి వ్యయంలో జరుగుతోంది కనుక ఈ మిథున రాశి వారికి అధికారులతో మనస్పర్ధలు, రాజకీయ నాయకులకు అపజయాలు, అశాంతిని కలిగించే సంఘటనలు, కుటుంబంలోనూ ఇతరత్ర అధిక ఖర్చులు, నిరాశ, ఆర్థిక సమస్యలు, సొంత వ్యాపారంలో నష్టాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఆత్మీయులతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అనుకూల ఫలితాలు పోటీ ప్రపంచంలో విజయాలు, భూవాహన లాభాలు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. స్త్రీజన సహకారంతో సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళే సూచన కనిపిస్తుంది. మరి పరిహారాలు, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, సూర్యారాధన చేయడం, లలితా సహస్రనామాలు చదువుకోవడం, సీతారామచంద్రమూర్తికి పూజలు నిర్వర్తించడం, దక్షిణామూర్తికి, గణపతికి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 40% అనుకూల ఫలితాలు ఉన్నాయి. 60% ప్రతికూల ఫలితాలు మిథున రాశికి ఈ పంచగ్రహ కూటమి ఇస్తుందని చెప్పవచ్చు. ఈ పంచగ్రహ కూటమి వల్ల కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే, భాగ్యములో రాహు సంచారం ఇబ్బందికరంగా మారుతోంది. మిగతా గ్రహాలంతా కూడా వీరికి సానుకూల వాతావరణాన్ని ఇచ్చేటువంటి సూచన కనిపిస్తోంది. అలాగే అష్టమ శని దోషం వల్ల కూడా వీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక అనుకూల ఫలితాలను కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి అధికారులతో అభినందనలు, రాజకీయ నాయకులు విజయాలు పొందడం, భూ లాభాలు, భూ విజయాలు, వాహన లాభాలు, ధనలాభము, సమాజంలో గుర్తింపు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, పోటీ ప్రపంచంలో విజయాలు, స్త్రీజన సహకారం, కుటుంబ సౌఖ్యం, శుభకార్యాల ప్రస్తావన, సత్కారాలు, సన్మానాలు, అభినందనలు అందుకునే వాతావరణం కనిపిస్తుంది. మరి ప్రతికూల ఫలితాలు, రాహువు శని దోషాలు ఇస్తున్నారు కనుక వీరు నిత్యం దుర్గాదేవికి పూజలు నిర్వర్తించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించడం, అలాగే శని భగవానుడి దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. 20% ప్రతికూల ఫలితాలు అందిస్తుంది ఈ పంచగ్రహ కూటమి, 80% శుభ ఫలితాలను అందిస్తుంది అని చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి. ఈ పంచగ్రహ కూటమి వల్ల సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు, లాభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారము, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడము, లేకపోతే పోటీ ప్రపంచంలో అపజయాలు పొందే సూచన కనిపిస్తుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, తద్వారా అవమానాలు, నిరాశ, ఆటంకాలు, మోసాలకు గురి కావడము, లేకపోతే అశాంతికి గురిగయ్యేటువంటి దుబారా ఆలోచనలు, పెనాల్టీలు కట్టడము, ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల అనుకూల ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే, అధికారుల సహాయంతో కాస్త అభివృద్ధిని పొందగలుగుతారు. గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టుగా
అనగా గుడ్డి కన్ను కంటే మెల్ల కన్ను మేలు అన్నట్టుగా కొంత ఉపశమనాన్ని కలిగించే శుభవార్తలు అందుకోగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతోషకర వాతావరణంలో అనగా ఒక రకమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు. మరి ప్రతికూల ఫలితం నుంచి బయటపడడానికి ఈ సింహరాశి వారు నిత్యం ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి, సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి, నిత్య గణపతి ఆరాధన చేయండి. ఈ సింహరాశి వారికి 50% శుభ ఫలితాలని, 50% ప్రతికూల ఫలితాలని, అపజయాల్ని ఈ పంచగ్రహ కూటమి అందిస్తోంది అని చెప్పవచ్చు. ఈ పంచగ్రహ కూటమి వల్ల కన్యారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తే, ముందుగా ప్రతికూల ఫలితాలు. జన్మరాశిలో కేతువు నిరాశని కలిగిస్తాడు. సప్తములో రాహువు దురాశని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అష్టమ భావములో కుజుడు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, భూ వాహన సమస్యలు కొని తెచ్చిపెడుతుంది. భాగ్యములో బుధుడు అశుభ వార్తను కానీ ఒక అసౌకర్యాన్ని కానీ అందిస్తాడు. మరి అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ కన్యారాశి వారికి అని పరిశీలిస్తే, అధికారులతో సఖ్యత, అభినందనలు, నూతన ఉద్యోగ లాభాలు, కుటుంబ సౌఖ్యము, సమాజంలో గుర్తింపు, స్త్రీల సహకారంతో మీలో ఒక కార్యక్రమం నిర్వర్తించడము, మీ మాటకు విలువ పెరగడము, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పనివారితో సఖ్యత ఏర్పడుతుంది. మరి పరిహారాలు, కన్యారాశి వారు నిత్యం గణపతి ఆరాధన చేయడం, కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ పంచగ్రహ కూటమి వల్ల కన్యారాశి వారికి 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పంచగ్రహ కూటమి వల్ల తులారాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే, అధికారులతో వ్యతిరేక ఫలితాలు అనగా అభిప్రాయ భేదాలు వచ్చి తద్వారా కష్టాలు, జన సంబంధాలతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సూచనలు, అశాంతిని కలిగించే సంఘటనలు, అధిక ఖర్చులు, ప్రయాణాల్లో ఆటంకాలు, అశుభ వార్తలు, ఆలోచనలు ఏవి కలిసి రాకపోవడం, జనాలతో కూడా అభిప్రాయ భేదాలు లేకపోతే మనస్పర్ధలు రావడానికి అవకాశాలు కనిపిస్తుంది. సమయానుకూలంగా ఆర్థిక సహాయం అందుకుంటారు. సృజన సహకారం వల్ల ఒక కార్యక్రమం నిర్వర్తిస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాన్ని అందుకోగలుగుతారు. ఈ రకంగా కొద్దిపాటి సుఫలితాలు కూడా వీరు అందుకునే సూచన కనిపిస్తుంది. మరి పరిహారాలు ఏమిటి అనగా మనం ఈ పంచగ్రహ కూటమి వల్ల తులారాశి వారికి పరిశీలిస్తే, వీరు సూర్య ఆరాధన చేయాలి. అలాగే నిత్యం సిద్ధి సాయినాథుని పూజలు అందుకోవాలి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామికి అభిషేకం కానీ అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి, మరింతగా లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల తులారాశి వారికి 40% శుభ ఫలితాలు అందిస్తుండగా 60% ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల వృశ్చిక రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే, అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలతో వ్యతిరేకత వల్ల అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దుబారా ఆలోచనల వల్ల నిరాశను పొందగలుగుతారు. అనారోగ్య లక్షణాలు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తాయి. కుటుంబంలో పనిభారం అధికంగా కనిపిస్తుంది. మరి అనుకూల ఫలితాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల అంటే కనుక, సమాజంలో మంచి గుర్తింపు, మీరు పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనారోగ్యం నుంచి కుదుటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొన్ని కార్యక్రమాలు మీరు చాలా చైతన్యవంతంగా మీరు సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మరి పరిహారాలు ఎలాంటివి నిర్వర్తించుకోవాలి ఈ వృశ్చిక రాశి వారు అని కనుక పరిశీలిస్తే, ఈ పంచగ్రహ కూట దోషం వల్ల ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించడం, దుర్గాదేవికి పూజలు నిర్వర్తించడం, సూర్య ఆరాధన చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 70% శుభ ఫలితాలని, 30% ప్రతికూల ఫలితాలని పంచగ్రహ కూటమి వల్ల వృశ్చిక రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. పంచగ్రహ కూటమి వల్ల ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అని విశ్లేషిస్తే, కుటుంబంలో అశాంతిని కలిగించి ఇబ్బందులు కలిగించే వాతావరణం, అపజయాలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న అవమానాలు, దుబారా ఖర్చులు, ఆలోచనలు కార్యరూపం దాల్చకపోవడం, సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు, ప్రతికూల ఫలితాలు ధనుసు రాశి వారికి పంచగ్రహ కూటమి వల్ల ఉన్నాయి. మరి మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని కనుక పరిశీలిస్తే, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, అధికారుల అభినందనలు, అధికారుల ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు. ఒక్క విషయంలో విజయాన్ని పొందగలుగుతారు. నిరాడంబరంగానే మీరు వ్యాపార విస్తరణ జరిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే, ఈ ధనుసు రాశి వారు పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి ప్రతికూల గ్రహాల కోసం నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, దుర్గా ఆరాధన చేయడం, సిద్ధి సాయినాథునికి పూజలు నిర్వర్తించడం, లక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల ధనుసు రాశి వారికి 40% ప్రతికూల ఫలితాలు, 60% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పంచగ్రహ కూటమి వల్ల మకర రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే, ముందుగా ప్రతికూల ఫలితాలను కనుక పరిశీలిస్తే, ఈ మకర రాశి వారికి అధికారులతో మనస్పర్ధలు, అసౌకర్యము, ఒక రకమైనటువంటి అశుభ వార్తలు వినడం,
అలాగే అశాంతిని కలిగించే సంఘటనలు, నిరాశని కలిగించేటువంటి కొన్ని ఫలితాలు, అభిప్రాయ భేదాలు, పనులు వాయిదా వేసుకునేటువంటి సూచనలు, కుటుంబంలో కలహాలు రావడానికి అవకాశం ఉంది. ఇక అనుకూల ఫలితాలంటే కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సృజన సహకారము, ఆత్మీయుల యొక్క పరిచయం మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన సహకారంతో కొన్ని కార్యక్రమాల్లో విజయాన్ని పొందుతారు. విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మరి పరిహారాల విషయానికి వస్తే ఈ మకర రాశి వారు పంచగ్రహ కూటమికి గాను నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహాలకు పూజలు నిర్వర్తించడం, ఆంజనేయ స్వామిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించడం, సూర్యారాధన, సీతారామచంద్రమూర్తికి పూజలు, దత్తాత్రేయ స్వామి వారికి, గణపతికి పూజలు నిర్వర్తించుకోవడం వల్ల శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పంచగ్రహ కూటం వల్ల 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు పొందే అవకాశం మకర రాశి వారికి ఉంటుంది. పంచగ్రహ కూటం వల్ల కుంభరాశి వారికి జరిగేటువంటి ప్రతికూల ఫలితాలు, శుభ ఫలితాలను కనుక పరిశీలిస్తే ముందుగా ప్రతికూల ఫలితాలు. అధికారులతో అభిప్రాయ భేదాలు, తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల సమస్యలు, కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. పనులు కొన్ని వాయిదా వేసుకుంటారు. అశాంతిని కలిగించే సంఘటనలు, నిరాశని కలిగించే సంఘటనలు, ఆటంకాలు ఏర్పడతాయి. సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మాటల వల్ల కూడా కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇక శుభ ఫలితాలు కన్నా ఆలోచిస్తే ఈ కుంభరాశి వారు జన సహకారం వల్ల భూ లాభాలను, వాహన లాభాలను పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఒక శుభకార్యం నిర్వర్తించి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇక పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు నిత్యం గణపతి ఆరాధన చేయండి, దుర్గా ఆరాధన చేయండి, ఈశ్వరునికి అభిషేకాలు నిర్వర్తించండి, లలిత సహస్రనామ స్తోత్రం నిత్యం వినండి, సిద్ధి సాయినాథుని దర్శించుకోండి. ఈ పంచగ్రహ కూటం వల్ల కుంభరాశి వారికి 40% శుభ ఫలితాలు, 60% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ పంచగ్రహ కూటం వల్ల మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే భూవాహన సమస్యలు, అపార్థాలు, గొడవలు రావడానికి అవకాశం ఉంది. జన సహకార లోపము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, ఒత్తిడి అధికమవుతుంది. దురాశ, దుబారా ఖర్చులు అధికమవుతాయి. నిరాశను కలిగించే విషయాలు, ఆటంకాలు ఉంటాయి. ఈ రకమైన చిన్న చిన్న అవమానాలు, అనారోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కోక తప్పదు. ఇక అనుకూల ఫలితాలను గన ఈ మీనరాశి వారికి పంచగ్రహ కూటం వల్ల ఏమిటి అని కనుక పరిశీలిస్తే కొంతమంది అధికారుల యొక్క సహాయ సహకారంతో ఒక లాభాన్ని కానీ, ఒక ఉన్నతిని కానీ, ఒక శుభవార్తని కానీ అందుకుంటారు. సృజన సహకారము, ఆకస్మిక లాభాలు అందుకుంటారు. మనశ్శాంతిని కలిగించే కొన్ని సంఘటనలు మీకు ఎంతగానో సంతృప్తిని కలిగిస్తాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. గణపతి ఆరాధన, ఈశ్వరునికి అభిషేకాలు, దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతగానో శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈ పంచగ్రహ కూటం వల్ల 30% శుభ ఫలితాలు, 70% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది.